ఈరోజు మన పొలంలో చారుసూత్రి పద్ధతిని ఎలా అవలంబిస్తున్నామో దాని ద్వారా మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో తెలియజేస్తాను. చారుసూత్రి పద్ధతి అనేది ప్రకృతి ఆధారిత, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే పద్ధతి. పేరులో ఉన్నట్టుగానే ఇందులో 4 ప్రధాన సూత్రాలు ఉంటాయి. మొదటిది సారవంతమైన నేల, రెండవది మంచి విత్తనాలు, మూడవది సమర్థవంతమైన నీటిపారుదల, నాలుగవది సహజ క్రిమి నివారణ. వీటన్నిటిలో సహజమైన పద్ధతులు వాడి మనము నేలని ఎలా బాగు చేసుకోవాలి, ఎలా ఉత్పత్తులు పొందాలి అనేది నేర్చుకుంటాము. మొదటి సూత్రం సారవంతమైన నేల. పచ్చ ఎరువులు, కంపోస్ట్, గ్లిరిసిడియా ఆకులు వంటి ప్రకృతి ఉత్పత్తులను ఉపయోగించి నేల సారాన్ని పెంచడం. మనము తరచుగా ఆవు పెంటను ఎరువుగా ఇవ్వడం మీరు చూశారు. ఈరోజు గిరి పుష్పంగా పిలువబడే గ్లిరిసిడియా ఆకులను ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. ఈ గిరి పుష్పం ఆకులు లేదా గ్లిరిసిడియా ఆకులు పచ్చ ఎరువుగా పనిచేస్తాయి. అలాగే కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తుంది. ఇది మట్టిలో నైట్రోజన్ శాతాన్ని సమృద్ధిగా ఉంచుతుంది. ఈ గ్లిరిసిడియా ఆకులను మనము మొక్కలను తిరగనాటే వారం లేదా 2 వారాల ముందు కోసుకొని మన మడి అంతా చల్లుకొని దానిని కలయిదున్నుకోవాలి. ఈ ఆకుల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ముఖ్య పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. అవి నేలలో కలబడినప్పుడు అవి కుళ్ళి నేల సారాన్ని పెంచుతాయి. ఆకులు కుల్లడం వల్ల నేలలో ఆర్గానిక్ కార్బన్ శాతం పెరుగుతుంది. ఇది నేల గుణాత్మకతను మెరుగుపరుస్తుంది. గ్లిరిసిడియా ఆకులు భూమి తేమను పెంచి పొలంలో నీటి అవసరాన్ని తగ్గిస్తాయి. మట్టిలో జీవక్రియలను పెంపొందిస్తుంది. ఆకులు కుళ్ళేటప్పుడు వాటి తినే సూక్ష్మజీవులు సంఖ్య పెరుగుతుంది. తద్వారా నేల సారం పెరుగుతుంది. ఇప్పుడు స్వయాన రైతు కపిల్ గారు గిరి పుష్పం గురించి ఏం చెప్తున్నారో విందాం. మొక్కలకి నైట్రోజన్ కావాలి కదండి. సో మొక్కలకు నైట్రోజన్ కావాలంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇప్పుడు జరిగే వ్యవసాయంలో నైట్రోజన్ బస్తాలు, యూరియా బస్తాలు కొనుక్కుని వచ్చి వేసేస్తారు, లేదంటే కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. మన ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే నైట్రోజన్ సోర్సెస్ ఎత్తుక్కుంటాం. సో నైట్రోజన్ సోర్సెస్ ఏంటి, వన్ ఆఫ్ ద నైట్రోజన్ సోర్స్ ఏంటంటే గిరి పుష్పం మొక్క. దీని ఆకుల్లో నైట్రోజన్ బాగా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది మల్చింగ్గా కానీ లేదంటే మన దమ్ములు కానీ వేసుకుంటే మనకు నైట్రోజన్ మనం యూరియా వేసినంత ఫలితం ఇస్తుంది అన్నమాట. ఇలా వాతావరణంలోని నైట్రోజన్ని భూమికి అందించే మొక్కలు మరిన్ని ఉన్నాయి. వాటిని నైట్రోజన్ ఫిక్సేషన్ మొక్కలు అంటారు. వాటి గురించి మనము తదుపరి వీడియోస్లో చర్చిద్దాం.